guys, welcome to my channel. Friends, ఈ రోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలనో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో ఎలా ఉన్నదో మొత్తం చూసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, తాలింపు వేయడానికి ఆనియన్స్ మిర్చి కోసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయలు, దాంట్లో కావాల్సినవి పుదీనా, కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నాం. డైరెక్ట్గా దాంట్లో వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కావాల్సిన ఐటమ్స్ వేసుకుందాం. ఆనియన్స్, మిర్చి, ఇవి కొంచెం మీడియంగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం తాలింపులో పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాం టేస్ట్ కోసం. అది వేసుకోవడం వల్ల మనం వేసే ఐటమ్స్కి మొత్తం ఆ ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది. చూడండి, మన పుదీనా, కొత్తిమీర వాసన అనేది బాగా వస్తుంది. చికెన్ వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. అంతా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేద్దాం. మనం తాలింపు వేసుకున్న తర్వాతకి చికెన్ ఇట్లా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకి ముక్క అనేది ఉడకదు. ఇప్పుడు ముందుగా ఇట్లా బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా వచ్చాయో. వాటర్ పోయిన దాకా ఇట్లా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఉంచుకోవడం వల్ల ముక్క అనేది 50% కుక్ అయి ఉంటుంది. అంటే ముక్క అనేది బాగా ఉడుకుతుంది అన్నట్టు. చేస్తున్నాం. చూడండి, అల్లం వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం, కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుందాం. సరిపోని ఉప్పు, కారం వేసుకున్న ఫ్రెండ్స్. చూడండి, కలిసే విధంగా కలుపుకోవాలి. చిటికెడంతా పెరిగేసుకుందాం టేస్ట్ కోసం ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత చూడండి ఎట్లా ఉన్నదో. బాగా ఉడికింది. మసాలా వేస్తున్నాం చూడండి. ఫైనల్గా మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలిసే విధంగా ఫ్రెండ్స్. లైట్గా ఓపెన్ చేసి పెట్టుకుందాం. 2 నిమిషాలు ఉడుకుతుంది, ఎందుకంటే ఫ్లేవర్ పట్టేస్తుంది అన్నట్టు. ఫ్లేవర్ వచ్చేస్తుంది, మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఫైనల్గా పుదీనా, కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది. చూడండి, బాగా ఉడికేసింది. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. సూపర్ అంటే సూపర్గా ఉడికింది. ఎలా ఉందో చెప్తాను. మూత పెట్టేసుకుందాం. ఫైనల్గా దింపేసుకుందాం. చూడండి ఫైనల్గా ఎట్లుందో కర్రీ. తింటున్నాం. తెల్లన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే రప్పాలాడి. ఆనియన్స్ పెట్టేసుకున్నాం. తినే టేస్ట్ చూద్దాం ఎట్లున్నదో. మనోడు చెప్తాడు. ఎట్టుందిరా? వేరే లెవెల్ ఉంది. అన్నం తినుకుంటూ థమ్స్అప్ తాగుతుంటే చిల్లగా ఉంటుంది. లెమన్ పిండేస్తున్నాను.
టేస్ట్ కోసం. వేరే లెవెల్ ఉంది. దిలీప్ కుమార్ రియాక్షన్ క్యాప్చర్ అయిపోతే ఫీల్ అవుతున్నారు. సూపర్ అంటే సూపర్ సెట్ అయింది. కర్రీ మాల మసాలాలంతా కరెక్ట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ మన వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంటితో ఎండ్ చేసేస్తున్నా. మన వీడియో నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.